పరిచయం. స్వేచ్ఛ వెనుక ఉన్న చిక్కుముడి. నమస్కారం. ఆగస్టు 15, 1947న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. కాని మీకు తెలుసా, ఆ రోజు మనకు పూర్తి అధికారం రాలేదు. 1947 నుండి 1950 వరకు భారత్ ఒక డొమినియన్ మాత్రమే. అంటే మనకు సొంత రాజ్యాంగం లేదు. మన దేశానికి అప్పుడు కూడా బ్రిటన్ రాజే అధిపతి. గవర్నర్ జనరల్ బ్రిటన్ ప్రతినిధిగా ఉండేవారు. మరి మనల్ని మనమే పాలించుకునే ఆ గణతంత్ర రిపబ్లిక్ హోదా ఎలా వచ్చింది? ఆ ప్రయాణమే ఈ వీడియో. బ్రిటిష్ వారు వెళ్ళిపోతూ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనే పాత చట్టాన్నిచ్చి వెళ్లారు. మన సొంత చట్టం కోసం రాజ్యాంగ పరిషత్తు ఎలా పోరాడిందో వివరిద్దాం. రాజ్యాంగ పరిషత్తు మరియు అంబేద్కర్ గారి పాత్ర. రాజ్యాంగం రాయడానికి 299 మంది సభ్యులతో రాజ్యాంగ పరిషత్తు ఏర్పడింది. దీనికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడు. కానీ దీనికి ప్రాణం పోసింది మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలోని డ్రాఫ్టింగ్ కమిటీ. సభ్యులు కేవలం రాజకీయ నాయకులే కాదు, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి తత్వవేత్తలు, మహిళా ప్రతినిధులు, దుర్గాబాయి దేశ్ముఖ్, హంసా మెహతా ఉండేవారు. మొదటి అడుగు 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల తీర్మానం, ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్, మన రాజ్యాంగానికి పునాది. డీప్ డీటెయిల్. బ్రిటిష్ వారు వెళ్ళిపోతూ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనే పాత చట్టాన్నిచ్చి వెళ్లారు. మన సొంత చట్టం కోసం రాజ్యాంగ పరిషత్తు ఎలా పోరాడిందో వివరిద్దాం. అంబేద్కర్ గారు దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను చదివారు. ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు తీసుకున్నారు. మన రాజ్యాంగాన్ని అతుకుల బొంత అని కొందరు విమర్శిస్తారు. కానీ అది తప్పు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోని మంచిని మన సంస్కృతికి అద్దినట్లుగా మార్చుకున్నాం. బ్రిటన్ నుండి పార్లమెంటరీ వ్యవస్థ, చట్టం ముందు అందరూ సమానమే అనే రూల్ ఆఫ్ లా. అమెరికా నుండి ప్రాథమిక హక్కులు, న్యాయ వ్యవస్థ స్వతంత్రత. ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు తీసుకున్నారు. రష్యా, యుఎస్ఎస్ఆర్ నుండి ప్రాథమిక విధులు. జర్మనీ నుండి అత్యవసర పరిస్థితులు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. లోతైన చర్చలు, దేశం కోసం మేధోమథనం. రాజ్యాంగ సభలో జరిగిన చర్చలు సామాన్యమైనవి కావు. ఉదాహరణకు ఓటు హక్కు. చదువు రానివారికి కూడా ఓటు హక్కు ఇవ్వాలా అని చాలామంది సందేహించారు. కాని అంబేద్కర్ గారు అందరూ సమానమే అని పట్టుబడి అందరికీ ఓటు హక్కు కల్పించారు. భాష. హిందీని జాతీయ భాష చెయ్యాలా? దీనిపై దక్షిణాది రాష్ట్రాల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చివరకు హిందీని అధికార భాషగా మాత్రమే ఉంచారు. ప్రాథమిక హక్కులు, అంటరానితనం నిర్మూలన, మత స్వేచ్ఛ వంటి కీలక అంశాలపై రోజుల తరబడి చర్చలు జరిగాయి. డాక్టర్ అంబేద్కర్ గారి చివరి ప్రసంగం 25 నవంబర్ 1949. రాజ్యాంగం ఆమోదించడానికి ముందు రోజు ఆయన చేసిన ప్రసంగం అత్యంత ప్రాధాన్యత కలిగినది. ఆయనేమన్నారంటే, రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే అది చెడ్డగానే మారుతుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారైతే అది మంచి ఫలితాలనిస్తుంది. హీరో వర్షిప్. రాజకీయాల్లో భక్తి ఉండకూడదని, వ్యక్తి ఆరాధన దేశ నియంతృత్వానికి దారితీస్తుందని ఆనాడే హెచ్చరించారు. ఈ పాయింట్ ఈనాటి రాజకీయాలకు కూడా చాలా సందర్భోచితంగా ఉంటుంది. జనవరి 26 తేదీ రహస్యం. రాజ్యాంగం 1949 నవంబర్ 26న పూర్తయింది. కాని జనవరి 26 వరకు ఎందుకాగారు? దీనికొక ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. 1930 జనవరి 26న నెహ్రూ గారు మొదటిసారి పూర్ణ స్వరాజ్ లేదా సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రకటించారు. ఆ చారిత్రాత్మక రోజును భారతీయులెప్పటికీ మరిచిపోకూడదని నవంబర్లో పూర్తయిన 2 నెలలు వేచిచూసి జనవరి 26న అమలులోకి తెచ్చారు. భారత ప్రజలమైన మేము అని మొదలయ్యే ఈ పీఠిక గురించి విశ్లేషించండి. సోవరిన్ అంటే సార్వభౌమ. మనపై ఏ విదేశీ శక్తి అధికారం చెలాయించలేదు. సోషలిస్ట్ అంటే సామ్యవాద, అందరికీ సమాన అవకాశాలు. సెక్యులర్ అంటే లౌకిక, దేశానికి అధికారిక మతం లేదు, అన్ని మతాలు సమానమే. డెమోక్రాటిక్ అంటే ప్రజాస్వామ్యం, ప్రజలచేత ఎన్నుకోబడిన గవర్నమెంట్. రిపబ్లిక్ అంటే దేశ అధినేత రాష్ట్రపతి వంశపారంపర్యంగా కాకుండా ఎలక్షన్ ద్వారా వస్తారు. మొదటి గణతంత్ర వేడుక మరియు వింతలు. 1950 జనవరి 26న భారత్ రిపబ్లిక్గా మారింది. 10:24 గంటలకు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి పరేడ్ ఇప్పటి కర్తవ్యపథ్లో జరగలేదు. పాత ఢిల్లీలోని
ఇర్విన్ స్టేడియంలో జరిగింది. రాజ్యాంగం చేత్తో రాసింది, అంటే కాలిగ్రఫీ. ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా దీన్ని అద్భుతంగా రాశారు. ప్రతి పేజీపైన నందలాల్ బోస్ గారు మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలు గీశారు. రాజ్యాంగమంటే కేవలం ఒక పుస్తకం కాదు, అది మన ధైర్యం. రిపబ్లిక్ డే అంటే కేవలం సెలవురోజు కాదు, మనకు లభించిన హక్కులను, బాధ్యతలను గుర్తుచేసుకునే రోజు. జై హింద్.